కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి వ్యతిరేకంగా సర్పంచ్ శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే టికెట్ విషయంలో జగన్ ఆలోచించాలని, రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము మద్దతు ఇవ్వమని తేల్చి చెప్పారు. రాచమల్లుపై తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. పార్టీని నమ్ముకుని నిజాయితీగా పనిచేస్తున్న నాయకులు కార్యకర్తల్ని టార్గెట్ చేసి ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డికి వైసీపీ టికెట్ ఇస్తే 30,000 మెజారిటీతో గెలుస్తామన్నారు. మంచి వ్యక్తికి టికెట్ ఇస్తే మేమందరం కలిసికట్టుగా పనిచేసుకుని మంచి మెజారిటీతో తెచ్చుకొని వస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము కూడా మా అందరూ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యుల ఆశీస్సులతో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మాకు కనుక టికెట్ ఇస్తే 30,000 ఓట్ల మెజారిటీతో గెలుచుకొని ఆయనకు అంకితం ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఆశీస్సులతో మాకు ప్రతి ఒక్క ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పల్లెల్లో అయితేనేమి, ప్రతి ఒక్క వార్డులో అయితేనేమి, మా బంధువర్గం అయితేనేమి, మా ఫ్రెండ్స్ అయితేనేమి అందరం కలిసికట్టుగా చేసి ఖచ్చితమైనటువంటి మెజార్టీ తెచ్చి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకున్నాము. ఈ ప్రొద్దుటూరులో మంచి వ్యక్తికి ఆయనకు తెలుసు, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రొద్దుటూరు విషయం ప్రతి ఒక్క అనువనువు తెలుసు. ఖచ్చితంగా మంచి వ్యక్తికి టికెట్ ఇస్తాడని చెప్పి కూడా మేమందరం కలిసి ఆశిస్తున్నాము. ఆ మంచి వ్యక్తి ఎవరైనా కానీ